నమస్కారం అండి. మహాభారతంలో నేడు 97వ అధ్యాయము అంశం యుధిష్ఠరుడి విషాదం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. పాండవులు 1 నెల రోజుల పాటు గంగా నది ఒడ్డున బస చేశారు. చనిపోయిన వీరుల ఆత్మశాంతి కోసం తిలోదక ప్రదానాలు చేస్తున్నారు. ఒకనాడు నారదుడు యుధిష్ఠరుడి ఎదుట ప్రత్యక్షమై, కుమారా, శ్రీకృష్ణుడి దయ వల్ల, అర్జునుడి ప్రభావం వల్ల, నీ ధర్మగుణం వల్ల యుద్ధంలో నీవు జయం పొందావు. నీవు ఈ భూమంతటికి చక్రవర్తివి. నీవు ఆనందంగా ఉన్నావా అని అడిగాడు. యుధిష్ఠరుడు నారదుని ఉద్దేశించి, భగవాన్, నిజమే, రాజ్యం నాశనమైంది. నా బంధువులందరూ మరణించారు. ప్రేమాధికులైన కుమారులు చనిపోయారు. ఈ జయం అనేది నాకు ఒక గొప్ప పరాజయం వల్లే కనిపిస్తోంది. ఓ నారద, ఒక గొప్ప కొండవలే ఘనమైన కీర్తి కలిగిన ఎవరి ప్రతాపానికి ఈ ప్రపంచమంతా అద్భుతం చెందినదో అలాంటి సోదరుడైన కర్ణున్నే శత్రువుని చంపాం. అన్నదమ్ములను చంపుకునే ఈ భయంకర పాపకార్యం మా సంపదలకు మేము ఆశించిన పాపిష్టి ఆశ వల్లనే జరిగింది. అతడు అలాగాక మా తల్లికిచ్చిన వాగ్దానం సుస్థిరపరచుకుని మమ్మల్ని చంపకుండా విడిచిపెట్టాడు. నేనొక పాపిష్టిని, నా అన్ననే చంపుకున్న నీచుణ్ణి. ఈ తలంపు వల్లనే నా మనస్సు మిక్కిలి బాధపడుతున్నది. కర్ణుని పాదాలు మా తల్లి పాదాలనే పోలి ఉన్నాయి. ఆ మహాసభా మందిరంలో గొప్ప అపచారము, పరాభవము జరిగినప్పుడు నా కోపం హెచ్చింది. కానీ కుంతీదేవి పాదాలను పోలి ఉన్న అతని పాదాలను చూసిన వెంటనే నేను ఆ కోపమంతటిని అణుచుకున్నాను. ఆ సంగతి ఇప్పుడు గుర్తుకొచ్చే విషాదం అధికమవుతుంది అంటూ యుధిష్ఠిరుడు ఒక నిట్టూర్పు విడిచాడు. నారదుడు యుధిష్ఠిరుడికి కర్ణుడి చరిత్ర అంతా చెప్పి అతనికి అప్పుడు కలిగి ఉన్న శాపాల గురించి కూడా వివరించాడు. ఒకప్పుడు కర్ణుడు తనకంటే అర్జునుడు విలువిద్యలు అధికుడిని తలచి ద్రోణుడి వద్దకు వచ్చి తనకు బ్రహ్మాస్త్ర ప్రయోగ ఉపసంహారాలను నేర్పమని కోరాడు. నిర్దోషి అయిన బ్రాహ్మణుడికి గొప్ప తపస్సు చేసి పవిత్రుడైన క్షత్రుడికి తప్ప ఇతరులకు బ్రహ్మాస్త్ర వివరాలు తాను ఉపదేశించడానికి అర్హత లేదని ద్రోణుడు కర్ణుడితో చెప్పాడు. దీంతో కర్ణుడు మహేంద్ర పర్వతానికి వెళ్ళి తాను బ్రాహ్మణుడి అని పరశురాముడితో అబద్ధం చెప్పి అతని శిష్యుడయ్యాడు. పరశురాముడి వల్ల విలువిద్య బాగా నేర్చుకుని చాలా అస్త్రాలు కూడా పొందాడు. ఒకనాడు కర్ణుడు పరశురాముడి ఆశ్రమ సమీపాన తన ధనుర్విద్యను సాధన చేస్తుండగా ఒక బ్రాహ్మణుని గోవుకు బాణం తగిలి అది చనిపోయింది. ఆ బ్రాహ్మణుడు ఆగ్రహించి కర్ణుడిని శపించాడు. యుద్ధంలో నీ రథచక్రాలు బురదలో కూరుకుపోయి నీ వల్ల చనిపోయిన ఆవు వలె నీవు కూడా చంపబడతావని శపించాడు. పరశురాముడు కర్ణుడంటే మిక్కిలి ప్రేమతో ఉండేవాడు కనుక తనకు తెలిసిన విలువిద్య అంతా బ్రహ్మాస్త్ర ప్రయోగ ఉపసంహారాలతో కూడా పూర్తిగా నేర్పాడు. ఒకనాడు తన శిష్యుడైన కర్ణుడు బ్రాహ్మణుడు కాదని తెలుసుకున్నాడు. అది ఇలా జరిగింది. ఒక సాయం సంధ్య వేళ కర్ణుడి ఒడిలో గురువైన పరశురాముడు నిద్రిస్తుండగా కర్ణుడి తొడలో ఒక కీటకం చిన్న రంధ్రం చేసి దూరిపోయింది. అందువల్ల కలిగిన గొప్ప బాధను భరిస్తూ తన గురువుకు నిద్రాభంగం కలుగుతుందేమో అనే భయంతో కదలక మెదలక కర్ణుడున్నాడు. కర్ణుడు తొడకు పడిన రంధ్రం ద్వారా వెచ్చని రక్తం స్రవిస్తూ ఉండటంతో పరశురాముడికి అది తగిలి మెలకు వచ్చింది. ఏం జరిగిందో చూసి పరశురాముడు ఆగ్రహించాడు. నీవు క్షత్రియుడవు కాకపోతే కదలకుండా ఈ శరీర బాధను భరించి ఉండలేవు. నిజం చెప్పు, నీవు బ్రాహ్మణుడివి కాదు. నీవు నీ గురువును దగా చేసావు. మూర్ఖుడా, నీకు తుదికాలం వచ్చేటప్పుడు నీ అస్త్రజ్ఞానం గుర్తు రాకుండా ఉండుగాక. నీవు నా వద్ద నేర్చినదంతా నీకు ఉపయోగించదు కాక అని శపించాడు. పరశురాముడికి క్షత్రియులపై ఉన్న ఆగ్రహం అందరికీ తెలిసిందే. ఇక కర్ణుడు క్షత్రియుడని తెలిసిన వెంటనే పై విధంగా శపించాడు. కర్ణుడు ధర్మాలు బాగా చేసేవాడు. ఒకనాడు అర్జునుడి తండ్రి అయిన ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో కర్ణుడి వద్దకు వచ్చి అతని సహజ కవచాన్ని, కుండలాలను తనకిమ్మని కోరాడు. వెంటనే కర్ణుడు వాటిని ఊడబెరికి అతడికిచ్చాడు. అప్పటి నుంచి కర్ణుడి బలం తగ్గింది. నా 5గురు సోదరుల్లో ఒక్కరినే చంపుతాను అని కర్ణుడు కుంతికి మాట ఇచ్చాడు.
పరశురాముడి కోపము శాపము వల్ల తనకు రథసారథ్యం వహించిన శల్యుడు కర్ణుడి ప్రభావాన్ని చులకన చేసి వాసుదేవుని మహిమలను పొగుడుతూ కర్ణుడిని నిరుత్సాహపరచడం వంటివి అతన్ని నాశనం చేశాయి. అందువల్ల కర్ణుడి మరణానికి నీవే కారణమని ఉచ్చారించకు అని నారదుడు సోదాహరణంగా చెప్పాడు. అయినప్పటికీ యుధిష్ఠిరుడు శాంతించలేకపోయాడు. కుంతీదేవి అందుకుని, కుమారా, కర్ణుడి చావుకు నీవే కారకుడివని విచారించకు. తన తండ్రి అయిన సూర్యదేవుడే అతనితో వాదించాడు. చెడు హృదయుడైన దుర్యోధనుణ్ణి విడిచి నీతో కలవమని చెప్పాడు. నేను కూడా ప్రయత్నించాను, కానీ మా మాటలు వినలేదు. తన మరణాన్ని తానే తెచ్చుకున్నాడని చెప్పింది. దాంతో యుధిష్ఠిరుడు, మా నుంచి అతని జన్మ చరిత్రను దాచి మమ్మల్ని దగా చేశావు, కావున ఈ పాపానికి నీవే కారణమయ్యావు. ఇక్కడి నుంచి స్త్రీల వద్ద రహస్యం దాగపోవుగాక అని శపించాడు. తన సోదరుని చంపానన్న విషాదిశయంతో యుధిష్ఠిరుడు అందరు స్త్రీలను శపించాడు.